సో ప్రస్తుత రాజకీయాలు ఒకసారి చూసుకుందాము. మీకోసం తర్వాత మాట్లాడుకుందాం మేడం. ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే ఇక్కడ బీజేపీ నాయకులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ప్రభుత్వం ముఖ్యమంత్రిని కూడా మారుస్తుంది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి తీసేసి వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తారు అని చెప్పి కామెంట్ చేసింది. బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మర్చిపోతుందని గుర్తు చేసేయడం కోసము ఆ రకమైన చౌకబార్ స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పాల్సిన అవసరం. ఎందుకనంటే ఇవాళ ఒక ముఖ్యమంత్రి గారి పైన ఒక స్టేట్మెంట్ చేసినప్పుడు అది బ్యాన్ ఐటమ్ అవుతుంది, హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటారు నలుగురు. సో ఆ నేపథ్యం తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి ఒక యంగ్స్టర్ గా పార్టీ అధికారం రాకముందుకు పిసిసి ప్రెసిడెంట్ గా తను పబ్లిక్ ని ఏకమవుతూ మమేకమవుతూ వాళ్ళతో కలిసి పనిచేస్తూ పాదయాత్ర చేస్తూ ఇవాళ పవర్లోకి వచ్చిన తర్వాత ఒక యంగ్స్టర్ ముఖ్యమంత్రిగా అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఒక్కరోజు సెలవు పెట్టకుండా కంటిన్యూగా పబ్లిక్ సమస్యల పట్ల రివ్యూలు చేస్తూ ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మార్చాల్సిన అవసరం, ఆ నీడ్ ఎవరికి ఏమి ఉండదు కదా. బట్ అది అప్రస్తుతం అంట, ఆ డిస్కషన్ అప్రస్తుతం. బట్ ఏదైనా చేయాల్సి వచ్చి ఏమైనా చేస్తుంటే అది అధిష్టానం చూసుకుంటే కాంగ్రెస్ అంతర్గతంగా ఉన్నది బయట పెడుతున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇప్పుడు మహేష్ గారు ఆయన ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంతకుముందు బండి సంజయ్ కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఏదో చేశారు, రేవంత్ రెడ్డిని సీట్ కాపాడుకొని ఆయన కూడా స్టేట్మెంట్. కానీ ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డితో బాగున్నాడు బండి సంజయ్. అంటే ఇప్పుడు ఎవరితో ఉన్నా కూడా ఆయన ఒక కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రభుత్వ పరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది, మాట్లాడాలి కూడా. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చాలా క్లియర్ గా చెప్పారు ఒక మాట, ప్రభుత్వము వేరు పార్టీ వేరు. సో ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, మీరు మాకు సహకరించండి, మేము మీకు సహకరిస్తాము. ఈ రాష్ట్రం అన్నది అభివృద్ధి పథం వైపుకి వెళ్ళాలి, ఇవి కావాలి అని అంటే మీ దగ్గర నుంచి మాకు నిధులు రావాలి, ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్స్ అని మాకు ఇవ్వండి అని చెప్పారు. తప్పేం లేదు కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అంటే ఏ ఒక్కరి ఇంటి సొత్తు కాదు, రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏ ఒక్కరి ఇంటి సొత్తు కాదు, ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ కదా. సో మనం పబ్లిక్ నుంచి ట్యాక్స్ తీసుకొని ప్రభుత్వం పరంగా ప్రజలకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాన్ని మనం చేస్తున్నాము. సో అది అందరూ కూడా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మన ఇంట్లో నుంచి తీసిస్తున్నట్టు మనమే చేస్తున్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యొక్క మనుగడ కష్టంగా లీడర్షిప్ వాక్యం ఉంది వాళ్ళ దగ్గర, నువ్వా నేనా అని ఏమంటారు కుర్చీలాట నడుస్తుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఎవరు ఎక్కువ స్టేట్మెంట్ చేస్తే వాళ్ళకే రేపు ఏదైనా ఉంటుందని ఆలోచించుకుంటున్నారేమో. ఆ నేపథ్యంలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారేమో. అదే ఇప్పుడు మీకు ఇందాక ఎక్స్ప్లెనేషన్ అదే ఇచ్చాను నేను. ఆ నీడ్ ఏముంటుంది అని అడుగుతున్నాను మీకు. ఆ నీడ్ ఏముంటుంది? 10 నెలలకే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారో ఆయన యొక్క మనం ఎస్టిమేట్ చేయగలుగుతామా? కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం మారి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మనము సెటరైట్ చేయడం కోసమే టైం మనకు ఆ టైం అయింది. సో 3 నెలలు అయింది, 3 నెలలు ఎలక్షన్లకు వెళ్ళిపోయింది, మిగిలిన 6 months అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేశారు. సో దాని పరంగా కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటితో పాటు తనకంటూ హైదరాబాద్ లో ఒక మార్క్ ఉండాలి, ఒక హైడ్రా, ఒక మూసి, వీటికి సంబంధించినటువంటి ఒక ఫ్యూచర్ వాళ్ళకి ఒక మంచి బేస్ ఇవ్వడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి దానికి ఇంతలోనే ఏదో అయిపోయినట్టుగా ఆగమైపోతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మారుస్తారు, ఇంకొకరు వస్తారు, ఇంకొకరు చేస్తారు. ఎందుకు? వై? ఇలాంటి స్టేట్మెంట్స్ అసలు ఎందుకు వస్తున్నాయి? అలాంటి లీక్స్ ఎందుకు వస్తున్నాయి? వాటి గురించి అసలు ఆ చర్చ ఎందుకు అవుతుంది? సో కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అని చెప్పి. ఏం వ్యతిరేకత? దేనికి వ్యతిరేకత? అధికారం కోల్పోయినటువంటి ఎవరు రాజకీయ పరంగా రాజకీయ పదవులు కోల్పోయిన వాళ్ళకి మాత్రమే అసహనం ఉంది, ప్రజల్లో అసహనం లేదు. ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది, గతంలో నిలబెట్టుకుంది, రేపు కూడా నిలబెట్టుకుంటది. ఆ తరహాలో ముందుకు అడుగులు వేస్తున్నారు. నల్ల చెరువు దగ్గర ఉన్న ఇళ్లను కూల్చిరు, గరీబాల ఇళ్లను కూల్చిరు, మధ్య తరగతి ఇళ్లను కూల్చినారు, గరీబాల ఇల్లు కూల్చినారు. ఒక ఆయన గృహప్రవేశం చేసుకొని వారంలోనే ఆయన ఇల్లు కూల్చారు. ఒక ఆయన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు, ఆయన ఇల్లు కూల్చినారు. వేరే మూసి రివర్ దగ్గర కూడా అదే జరుగుతుంది. కానీ గరీబోలు ఇల్లు కూలుస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి సొంత అన్నగారైనటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు మాత్రం కూల్చలేదు అనేది ప్రజల్లో ఉంది. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు మీరు కూడా ఒక జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు, మీకున్నటువంటి అవగాహనలో ఎవరికైనా కూడా ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి అన్న ఉన్నాడు, తిరుపతి అన్న అనే ఇల్లు ముఖ్యమంత్రి తమ్ముడు కాబట్టి మనం అన్న కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ చేసి మాట్లాడుతున్నాం. ఐదరు మాట్లాడే వాళ్ళం కాదు కదా. సో ముఖ్యమంత్రికి పర్టికులర్ గా ఆయనకి పర్సనల్ ఇంటెన్షన్ ఏమైనా ఉంటుందా? ఈ పేదోడు ఇల్లు కూడా కొట్టాలి వీళ్ళు. అసలు రేవంత్ రెడ్డి ఎవరు ఇంతకి?
రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పేదల నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి, సమాజం గ్రౌండ్ స్థాయి నుంచి ఎదిగొచ్చిన లీడర్ కదా. అలాంటప్పుడు పేదల యొక్క కష్టాలు తెలుసు, సుఖం తెలుసు. అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఎందుకు పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తారు? మరి ఎందుకు పదే కూల్చున్నారు? పదే ఎందుకు ఎందుకు ఈ కూల్చున్నారు బిల్లు మేడం మరి? చేస్తున్నారు? ఎస్, అధికారులకు ఇచ్చినప్పుడు, హైడ్రా కమిషనర్ గా ఆయనకి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి FTL పరిధిలో ఎక్కడైతే ఏమంటారు పర్మిషన్ లేకుండా కట్టినటువంటి వాటిని అవి ఆటోమేటిక్ గా కూల్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాదు, కమిషనర్ గారు ఇక్కడ చెప్పింది తిరుపతి కాదు రెడ్డి అది. ఇల్లు మేడం. కదా. సో తిరుపతి రెడ్డి గారు FTL ఆయన కొన్న తర్వాత ఎప్పటికో FTL పరిధిలోకి వెళ్ళింది. అంతకు ముందు అది FTL పరిధిలోనే లేదని ఆయన ఇచ్చినటువంటిది. మీరు కనుక గమనించినట్లయితే ఆయన ఇయర్ తో సహా చెప్పారు తిరుపతి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. సో కాబట్టి ఆ పరిధిలోకి కానీ వచ్చింది, ప్రజలు- అయినా కూల్చండి అని ఒకవేళ ప్రభుత్వం ఇస్తే తప్పకుండా నేను స్వీకరిస్తా, మాకు కొంచెం సమయం ఏంటి, ఉన్న సమాన్ తీసుకొని పోతాను చెప్పారు. ఈలోపు ఆయన ఒక్కరిదే కాదు కదా, అదొక అపార్ట్మెంట్ చాలా మంది ఉన్నాయి, సొసైటీ. 100 ఇల్లు ఉన్నాయి. ఎస్, అది అపార్ట్మెంట్ సొసైటీగా ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోయి ఉంటారు, పోయినప్పుడు వాళ్ళు స్టే తెచ్చుకుని ఉంటారు. 240 ఇల్లు ఉన్నాయి. ఎస్, దానికి మనం ఒక తిరుపతి రెడ్డిని ఒక్కరిని చూపించేసి కానీ ముఖ్యమంత్రి గారిని ప్రజలకి ఇవన్నీ కారణం తెలియదు చేయడం మేడం. ఎట్లా? ప్రజలకి ఇవన్నీ కాదు తెలియదు. కదా. ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తలేదు. అందుకే చెప్తున్నా, ఇవన్నీ విషయాలు ఎవరు పొలిటికల్ గా అధికారం కోల్పోయినటువంటి వాళ్ళు ఇలాంటి లీక్ హైలైట్ స్టేట్మెంట్ చేస్తున్నారు చేస్తున్నారు. వాళ్ళ వల్లనే ఇవన్నీ కానీ మాట్లాడుకోగలుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడంలో ఎస్, ఇవాళ మూసి ఉంది, మూసి కింద మురిగిపోయినటువంటి మురికి నీళ్ళల్లో వాళ్ళ బతుకులు ఆగమైతుంటే దాన్ని ప్రక్షాళన చేసుకుని భావితరాలకు ఇవ్వలేదు ఒక కాన్సెప్ట్. అక్కడ ఎవరైతే నిర్వాసితులుగా ఉన్నారో వాళ్ళకి ఆవాసం కల్పించడం కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తూ, వాటితో పాటుగా ఆ చదువుకునేటువంటి పిల్లలకి మిడిల్ టైంలో పక్కనే వాళ్ళ స్కూల్స్ ని అడ్మిషన్స్ చేపించడము, అలాగే మహిళా సంఘాల ద్వారా కొంత రుణం ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పించడము. దయచేసి మీ శశి టీవీ వాళ్ళు కూడా ఆ ఏరియాలో మేము ఎక్కడెక్కడైతే ఆవాసాన్ని ఏర్పాటు చేశామో ఆవాసం ఉన్నటువంటి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇంకొక ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి వస్తాయి. ఆటోమేటిక్ గా వాటిని కూడా మేము ఏం చేయొచ్చు అన్నది కూడా మాకు ఒక ఐడియా వస్తుంది. మాకు మీరు అలాంటివి ఇచ్చిన వాళ్ళు, ఫీడ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కదా. జర్నలిజం అంటే సమస్యలతో పాటు పరిష్కార చూపించాలి. దిశగా కూడా చూపించాలి కదా. సో ఆ విధంగా ఉండాలి. బాధ్యత అనేది ఇద్దరు వైపునే ఉండాలి. ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా పనిచేస్తుంది జర్నలిజం అవుతుంది. సో ఆ నేపథ్యంలో ఆ రకంగా మన యొక్క ఇదిగా తీసుకెళ్ళినట్లయితే అందరము బాగుంటుంది. అన్ని కరెక్ట్ ఉంటాయని నేను కూడా చెప్పను. కొన్ని పొరపాట్లు జరుగుతాయి. జరిగిన కానీ పొరపాట్లు చెప్పుకోవడంలో విఫలం ఎందుకు అవుతున్నారు మేడం? సర్దిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం లాగా ఏమంటారు కళ్ళు కనబడతలేవు, చెవులు వినబడతలేవు అన్నటువంటి ప్రభుత్వం కాదు మా ప్రభుత్వం. మన ప్రభుత్వం అనేది అందరి మాట వినడానికి సిద్ధంగా ఉంది.